నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. నల్గొండ పట్టణంలోని బొట్టుగూడలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాఠశాల భవనానికి, జిల్లా జైల్లో 40 లక్షల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, కనగల్ మండలంలోని చిన్నమందారం గ్రామంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 100 కోట్ల వ్యయంతో నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్లను నిర్మిస్తానని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన ముఖ్య ధ్యేయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రభుత్వం కూడా పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని కోమటిరెడ్డి తెలియజేశారు. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారికి ఏ విధంగా ఏం చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేస్తూ ముందు పోతున్న సందర్భంలో ముందుగా 15 కోట్లు పెట్టి మనం మేడతుపల్లి మీద అవతలకి వెళ్ళి ఇప్పుడు మనం ఉన్న సబ్స్టేషన్ పాడ వరకు 15 కోట్లు పెట్టి రోడ్లు డబల్ రోడ్లుగా మార్చే కార్యక్రమం టెండర్ అయి మొదలుపెట్టింది. దాంతో పాటు మళ్ళా ఆలోచించిన కింద వరదకాలం ఉంది, పైకి ఎట్లా లిఫ్ట్ పెట్టిస్తున్నా ఈ ఏరియాలో ఎప్పుడు కూడా నీళ్లు కరెంటు బాగుండాలంటే సబ్స్టేషన్ కట్టాలని 3 కోట్లతో సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకుని మన ఎస్సీ పాలా గారు, డి వెంకటేశ్వర గారు